ఏ స్టూడెంట్, ఈరోజు మనం నాన్ బ్యాంకింగ్ కంపెనీల గురించి మనం తెలుసుకుందాం. నాన్ బ్యాంకింగ్ కంపెనీలు అంటే ఏమిటి? నాన్ బ్యాంకింగ్ కంపెనీలు అనే విషయాన్ని తెలుసుకునే ముందు మనం బ్యాంకింగ్ కంపెనీలు అంటే ఏంటో ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. బ్యాంకింగ్ కంపెనీ అనగా ద్రవ్యంతో వ్యాపారం చేసే సంస్థను బ్యాంకింగ్ సంస్థ అని అంటారు. ఈ బ్యాంకులు ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో నగదును స్వీకరించి రుణాలు, అడ్వాన్సుల రూపంలో అవసరమైన వ్యక్తులకు, సంస్థలకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ రకాలైన పత్రాలు అనగా డిమాండ్ అయితే దీనికి అదనంగా నాన్ బ్యాంకింగ్ కంపెనీలు అనే సంస్థలు ఉన్నాయన్నమాట. ఈ నాన్ బ్యాంకింగ్ సంస్థలు అనేవి చూసినట్లయితే బ్యాంకింగ్ కార్యకలాపాలు కాకుండా బ్యాంకింగ్ తరహాలోనే కార్యకలాపాలను నిర్వహించే సంస్థలను బ్యాంకింగేతర సంస్థలుగా మనం పిలవటం అనేది జరుగుతుంది. ఈ నాన్ బ్యాంకింగ్ సంస్థ అంటే ఏదైనా సంస్థ ఒక విత్త వ్యవస్థ అయి ఉండాలి, మరియు ఏదైనా పథకము కింద కానీ లేకపోతే ఏదైనా ఏర్పాటు చేయటం ద్వారా కానీ డిపాజిట్లను స్వీకరించి అప్పులు ఇవ్వడం అనే ప్రధానమైన లక్ష్యంతో పనిచేసే కంపెనీ మరియు ప్రభుత్వం నుండి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అనుమతి పొందిన సంస్థను నాన్ బ్యాంకింగ్ సంస్థ అని పిలుస్తారు. నాన్ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి చెప్పుకున్నాము, మరలా ఒకసారి చెప్తున్నాను. నాన్ బ్యాంకింగ్ వ్యవస్థ అనగా ప్రభుత్వం నుంచి అనగా రిజర్వ్ బ్యాంకు నుండి అనుమతి పొందిన విత్త వ్యవస్థ. ఈ సంస్థ ఏదైనా పథకం ద్వారా కానీ లేదా ఏర్పాటు కింద లేదా ఇతర పద్ధతుల ద్వారా డిపాజిట్లను స్వీకరించి అవసరమైన వారికి అప్పులను చేసే కార్యకలాపాలను నిర్వహించే సంస్థని మనం నాన్ బ్యాంకింగ్ కంపెనీగా పిలుస్తామన్నమాట. అంటే ఈ నిర్వచనం ప్రకారం మనకి 3 అంశాలు అనేవి కనిపిస్తుంది. అవి ఏంటంటే, ఒకటి, కంపెనీ అనేది విత్త వ్యవస్థ అనేది అయి ఉండాలి. రెండోది, ఏదైనా పథకం ద్వారా కానీ లేదా ఏర్పాటు కింద లేదా మరే పద్ధతి ద్వారా అయినా కానీ డిపాజిట్లను స్వీకరించి అప్పులు ఇవ్వటం అనే ప్రధాన వ్యాపార కంపెనీయే నాన్ బ్యాంకింగ్ సంస్థ అని చెప్తారు. తరువాత ఈ సంస్థ ప్రభుత్వం నుండి అంటే రిజర్వ్ బ్యాంకు యొక్క అనుమతిని పొందాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి కంపెనీ నాన్ బ్యాంకింగ్
కంపెనీ అని పిలుస్తాం అన్నమాట. ఈ నాన్ బ్యాంకింగ్ కంపెనీ ప్రధానంగా లీజింగు, అద్దె కొనుగోలు, గృహ విత్తము, పెట్టుబడి, పరికరాల లీజింగు, పరస్పర లబ్ధి మొదలైన కార్యకలాపాలకు అవసరమైన రుణ సహాయాన్ని అందజేసే కంపెనీలను, ఇటువంటి సేవలు అందించే కంపెనీలను మనం ఏమంటామంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలని పిలుస్తారన్నమాట. అయితే బీమా కంపెనీలు, స్టాక్ ఎక్స్చేంజీలు, బ్రోకర్గా వ్యాపారం నిర్వహించే కంపెనీలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలుగా పరిగణించబడవు అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, బీమా కంపెనీలు కానీ స్టాక్ ఎక్స్చేంజెస్ కానీ నిర్వహించే కంపెనీలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు అని చెప్పమన్నమాట. అంటే ఇక్కడ మనకు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు నిర్వహించే కార్యకలాపాలను బట్టి, పరిమాణాన్ని బట్టి పరిశీలిస్తే ఇవి వివిధ రకాలైన వైవిధ్యమైన కార్యకలాపాలను నిర్వహించే కంపెనీల సముదాయం అని చెప్పవచ్చు అన్నమాట. వీటి ప్రధానమైన లక్షణాలు ఏంటంటే, ఇవి వ్యాపార రంగంలోనికి ప్రవేశించడానికి ఎటువంటి అవరోధాలు అనేవి ఉండవు. వీటి యొక్క స్థిరాస్తులు అనేవి పరిమితంగానే ఉంటాయి. వీటి వద్ద నిల్వలు అనేవి ఉండవు అన్నమాట. అంటే ఇక్కడ మనకు గమనించాల్సిన అంశం ఏంటంటే, బ్యాంకింగ్ కార్యకలాపాల్లో చూస్తే కనుక వ్యాపారం చేయడానికి మనకి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. వ్యాపార రంగంలో ప్రవేశించాలంటే చాలా రకాలైన అవరోధాలు ఉంటాయి. అదేవిధంగా బ్యాంకింగ్ స్థిరాస్తులు కూడా ఉంటాయి. వీటి వద్ద నగదు నిల్వలు కూడా ఉంటాయి. అంటే నాన్ బ్యాంకింగ్ సంస్థలు అనేవి బ్యాంకింగ్ సంస్థలకు ఒక వ్యతిరేకంగా ఉండటం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ నాన్ బ్యాంకింగ్ సంస్థలు అనేవి దేశ విత్త వ్యవస్థలో ప్రధానమైన అంతర్భాగంగా ఉంటాయన్నమాట. వీటి ఆవశ్యకతను, ప్రాధాన్యతను గుర్తించడం వలన అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలలో గత 4-5 దశాబ్దాల్లో అనూహ్యంగా పెరుగుదల అనేది కనిపించింది అనమాట. అనూహ్యంగా పెరిగింది. తక్కువ నిర్వహణ వ్యయాలు, సత్వర నిర్ణయాలు, తర్వాత ఖాతాదారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ, ఇలాంటి మొదలైన సుగుణాల వల్ల వీటికి ఆదరణ అనేది లభిస్తుందన్నమాట. వీటి మీద ప్రభుత్వ నియంత్రణ అనేది తక్కువగా ఉంటుంది. డిపాజిట్ల మీద వచ్చే ఆకర్షణీయమైన వడ్డీ రేట్ల వల్ల ఇవి చిన్న పొదుపుదారులను అధిక సంఖ్యలో ఆకర్షించగలుగుతున్నాయి. ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలను సాధారణంగా 8 రకాలుగా వర్గీకరించడం అనేది జరుగుతుందన్నమాట. అవి ఏంటంటే, 1 పరికరాల లీజింగ్ కంపెనీ. పరికరాల లీజింగ్ కంపెనీ అంటాం అన్నమాట. ఇవి ఏం చేస్తున్నాయంటే, వివిధ కంపెనీకి సంబంధించి పరికరాలను లీజింగ్ ఇవ్వటం అన్నమాట. పరికరాలను లీజింగ్ ఇవ్వటం కానీ, లేదా లీజింగ్కు అవసరమైన రుణ సదుపాయాన్ని కానీ చేయటం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. తరువాత అద్దె కొనుగోలు ఫైనాన్స్ కంపెనీ అన్నమాట. అద్దె కొనుగోలు ఫైనాన్స్ అని చెప్పవచ్చు, ఫైనాన్స్ కంపెనీలు అనొచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా అద్దె కొనుగోలు వ్యాపారాన్ని నిర్వహించడం కానీ, లేదా కొనుగోలు వ్యవహారాలకు కానీ రుణాలు అందించడం జరుగుతుందన్నమాట. తరువాత రుణాలు ఇచ్చే కంపెనీ అన్నమాట. రుణాలు ఇచ్చే కంపెనీ ఇది తాను నిర్వహించే కార్యకలాపాలకు మినహా ఇతర కార్యకలాపాలకు అప్పులు లేదా అడ్వాన్సుల రూపంలో రుణ సహాయాన్ని అందించడం అనేది జరుగుతుందన్నమాట. తరువాత పెట్టుబడి కంపెనీ. ఇది ప్రజల నుండి వనరులను సమీకరించి వాటిని కంపెనీల సెక్యూరిటీల్లోకి మళ్లించడం అనేది జరుగుతుంది. ఇది కాక అట్టి సెక్యూరిటీలలో లాభార్జన నిమిత్తం వ్యాపారాన్ని
నిర్వహించడం అనేది జరుగుతుంది. తరువాత నిధి కంపెనీ. ఇది కంపెనీల చట్టంలోని సెక్షన్ కింద కేంద్ర ప్రభుత్వంచే నోటిఫై చేయబడుతున్న కంపెనీ అని చెప్పొచ్చనమాట. ఫండ్స్ నిధులు, చిట్ ఫండ్లు అంటాం చూసారండి అవి. తరువాత ఇతర రకాలైన నాన్ బ్యాంకింగ్ కంపెనీలనమాట. ఈ విధమైన కంపెనీలు ఏదైనా వ్యవహారానికి నిర్వాహకునిగా గానీ, లేదా పర్యవేక్షకునిగా, లేదా వ్యవస్థాపకునిగా, లేదా ప్రతినిధిగా వ్యవహరించడం అనేది జరుగుతుందనమాట. అంటే ఇక్కడ ఇదే హోదాలో, అంటే నాన్ బ్యాంకింగ్ కంపెనీ హోదాల్లో కొంతమంది చందాదారులతోటి ఒప్పందాన్ని కుదుర్చుకోవటం అనేది జరుగుతుంది. కొంతమంది చందాదారులతోటి ఒప్పందాన్ని కుదుర్చుకుంటుందన్నమాట. ఒప్పందాన్ని అనుసరించి చందాదారులు కొంతకాలం వాయిదాల వారీగా కొంత సొమ్మును చెల్లించవలసి అనేది ఉంటుంది. కొంత సొమ్మును చెల్లించవలసి ఉంటుందన్నమాట. లాటరీ కానీ, లేదా మరి పద్ధతి ద్వారా అయినా, అంటే చీట్లు కానీ, చందాదారులకు ప్రైజెస్ కానీ, లేకపోతే బంపర్ ఆఫర్స్ కానీ, ఇలాంటి వారీగా సేవలను అందించడం అనేది జరుగుతుందన్నమాట. తరువాత గృహ విత్త కంపెనీ అనమాట. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అని పిలుస్తాం అనమాట. ఇదేం చేస్తుందంటే గృహాలను సేకరించడం కానీ, లేదా నిర్మాణం చేపట్టడం కానీ, లేదా ఇందుకు అవసరమైన భూమిని కొనుగోలు చేయడానికి కానీ, లేదా ఆ భూమిని ఏమైనా అభివృద్ధి పరచడానికి కానీ అవసరమైన రుణ సహాయాన్ని అందించడం అనేది జరుగుతుందండి. అంటే భారతదేశంలో ఈ కంపెనీలన్నిటికీ కూడా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనేది పర్యవేక్షిస్తుందన్నమాట. దానిని గృహ విత్త కంపెనీ అని మనం పిలవటం అనేది జరుగుతుందన్నమాట. తర్వాత ఇవే కాకుండా అవశేష నాన్ బ్యాంకింగ్ కంపెనీలు అన్నమాట. ఇది నిధులను ఏదైనా పథకం లేదా ఏర్పాటు కింద చందాల రూపంలో కానీ, లేకపోతే యూనిట్ల రూపంలో కానీ, లేదా సర్టిఫికెట్లు కానీ, లేదా ఇతర రుణపత్రాలను విక్రయించడం వల్ల కానీ డిపాజిట్లను ఒకేసారి పెద్ద మొత్తంలో కానీ, లేదా వాయిదాల వారీగా కానీ సేకరించడం అనేది జరుగుతుందన్నమాట. ఇది పైన పేర్కొన్న వర్గాలకు అనేది సంబంధించింది అనేది కాదన్నమాట. ఇది మనం నాన్ బ్యాంకింగ్ కంపెనీ వ్యవస్థలోని కంపెనీలుగా మనం పేర్కొనవచ్చు అన్నమాట. తరువాత నాన్ బ్యాంకింగ్ కంపెనీల కార్యకలాపాలు ఏమున్నాయి, ఏ విధంగా నిర్వహించడం అనేది జరుగుతుందనేది విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం. ఉదాహరణగా నాన్ బ్యాంకింగ్ కార్యకలాపాలంటే ఏమనేవి వస్తాయి అనేది చూద్దాం. నాన్ బ్యాంకింగ్ కంపెనీలు చేపట్టే విధులను అనేవి మనం క్రింది విధంగా చెప్పుకోవచ్చు అన్నమాట. దాంట్లో గమనిస్తే ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ఇతర అట్రాక్షన్స్ ద్వారా, అంటే ఆకర్షణల ద్వారా పెద్ద మొత్తాలలో డిపాజిట్లను ఈ నాన్ బ్యాంకింగ్ సంస్థలు సేకరించి ఏం చేస్తాయంటే భారీ సంస్థలలో పెట్టుబడి పెట్టడం జరుగుతాయి అన్నమాట. అంటే ఇక్కడ మనకు గమనించింది ఏంటంటే వడ్డీల ద్వారా ఇతర సంస్థల నుంచి ఆకర్షిస్తాయన్నమాట. ఆకర్షించి పెద్ద సంస్థల్లో పెట్టుబడి పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. అయితే అన్ని రకాల వ్యాపారస్తులకు, అంటే హోల్సేల్ వ్యాపారం చేసే వాళ్ళకి, లేదా చిల్లర వ్యాపారం చేసే వాళ్ళకి, లేకపోతే చిన్న పరిశ్రమలకి, లేదా స్వయం ఉపాధి కార్యకలాపాలు జరిపే వారికి రుణాలు ఇవ్వటం, లేదా వాణిజ్య బ్యాంకులను ఆశ్రయించిన వారికి, లేదా వాణిజ్య బ్యాంకులు నిరాకరించిన వారికి ఈ సంస్థలు ఇచ్చే రుణాలలో ఎక్కువ భాగం అనేది అందించడం అనేది జరుగుతుంది. అంటే నాన్ బ్యాంకింగ్ సంస్థలు వ్యక్తులకు కాకుండా అన్ని రకాల వ్యాపారాలు, అంటే హోల్సేల్ వ్యాపారానికి, చిల్లర వ్యాపారానికి, అంటే రిటైల్ ట్రేడ్కి, అదేవిధంగా స్మాల్ ఇండస్ట్రీస్కి, చిన్న పరిశ్రమలకి, స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కు కార్యకలాపాలు జరిపే వారికి రుణాలు ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా
వాణిజ్య బ్యాంకుల దగ్గరికి వెళ్ళని వారికి అన్నమాట. లేదా వాణిజ్య బ్యాంకులు ఎవరినైతే నిరాకరిస్తాయో వారిని కూడా ఈ సంస్థ ఇచ్చే రుణాలలో ఎక్కువ భాగం అనేది ఉండటం జరుగుతుందన్నమాట. అంటే వాణిజ్య బ్యాంకులు ఏ వ్యక్తులనైతే కవర్ చేయటం అనేది జరగదో వాటిని కవర్ చేయడానికి ఈ వాణిజ్య బ్యాంకుల కాకుండా నాన్ బ్యాంకింగ్ కంపెనీలు అనేవి రుణాలను అందించడం అనేది జరుగుతుందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అదేవిధంగా సెక్యూరిటీ లేని రుణాలు కూడా ఇస్తాయి. ఈ నాన్ బ్యాంకింగ్ కంపెనీలు సెక్యూరిటీ లేని రుణాలను కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. అయితే ఈ సెక్యూరిటీ లేని రుణాలు ఇవ్వటం ద్వారా వడ్డీ రేట్ అనేది 24% నుండి 36% వరకు ఉంటుందన్నమాట. అంటే వీరు 24% 36% వరకు వసూలు చేస్తారన్నమాట. చాలా ఎక్కువ వడ్డీ రేటుని ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు వసూలు చేయటం అనేది జరుగుతుందన్నమాట. తర్వాత చిట్ ఫండ్స్ని నడపటము, హుండీలను డిస్కౌంట్ చేయటము, అద్దె కొనుగోలు, లీజింగు, మర్చెంట్ బ్యాంకింగు, వ్యాపారాలను చేపట్టడం ఇలాంటి విధులను ఇవి చేయటం అనేది జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు స్వంతంగా కానీ లేదా వాణిజ్య బ్యాంకులతో కానీ క్రెడిట్ కార్డులు జారీ చేయించడం జరుగుతుందన్నమాట. క్రెడిట్ కార్డులు జారీ చేయించడం అనేది జరుగుతుంది. దీనికి ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంకు యొక్క అనుమతి అనేది పొందాలి. అదేవిధంగా ఈ సంస్థలు ఎట్టి పరిస్థితుల్లోనూ డెబిట్ కార్డులను జారీ చేయడానికి అనుమతి అనేది లేదన్నమాట. అంటే ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు క్రెడిట్ కార్డులను జారీ చేయవచ్చు, కానీ డెబిట్ కార్డులను జారీ చేయడానికి వీరికి అనుమతి లేదన్నమాట. అది కూడా ఎవరు కొలాబరేషన్తో చేయాలి? వాణిజ్య బ్యాంకులతో కానీ లేదా వీరు సొంతంగా కానీ క్రెడిట్ కార్డులను జారీ చేయవచ్చు అన్నమాట. ఇది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు చేపట్టే కార్యకలాపాల నిర్వహణ అనే విషయాన్ని మనం అందరము కూడా గమనించాలి. అయితే ఇక్కడ మనం ఇప్పటి వరకు చెప్పుకున్న దాని ప్రకారం ఏంటంటే బ్యాంకింగ్ కంపెనీకి నాన్ బ్యాంకింగ్ కంపెనీకి ఏంటంటే ముఖ్యమైన వ్యత్యాసం ఏంటంటే ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరించడం అనే అంశం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు చేయకూడదు. అవి కాకుండా మిగతా అంశాలన్నీ కూడా అంటే ముఖ్యంగా పారిశ్రామిక అవసరాలు తీర్చడానికి, అది చిన్న తరహా వ్యాపారాలు కావచ్చు, పెద్ద వ్యాపారాలు కావచ్చు, లేకపోతే స్వయం ఉపాధి కోరుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ వారికి అవసరాలను ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ గమనించిన అంశం ఏంటంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరించవు. మరి డిపాజిట్లు ఏ విధంగా స్వీకరిస్తాయి? ఇతర సంస్థల నుంచి పథకాల ద్వారా కానీ, స్కీముల ద్వారా కానీ, ఏర్పాట్ల ద్వారా కానీ, సంస్థల ద్వారా కానీ స్వీకరించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ నాన్ బ్యాంకింగ్ కంపెనీలు నిర్వహించే కార్యక్రమాలు ఏంటి, ఏ విధంగా సేవలను అందించడం అనేది జరుగుతుందనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దామని. ముందుగా అద్దె కొనుగోలు సేవలు అన్నమాట. ఈ అద్దె కొనుగోలు సేవలు అనేవి హైర్ పర్చేస్ సేవలు అంటాం అన్నమాట. అంటే మనం గ్రామీణ ప్రాంతాలు చూస్తాం కదండి, ఫైనాన్స్ మీద తీసుకున్నారంటారు, బైక్స్ కానీ, టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ. అంటే ఈ పథకంలో ఏం జరుగుతుందంటే వస్తువును కొనుగోలు చేసినప్పుడు కొద్ది మొత్తాన్ని అడ్వాన్స్గా ఇచ్చి కొనుగోలు చేయడం జరుగుతుంది అనమాట. దానిని ఏమంటారు, డౌన్ పేమెంట్ అని పిలుస్తాం. అది కొనుగోలు చేసిన తర్వాత
దాని నుండి ఏం జరుగుతుందంటే ప్రతి నెల కూడా నిర్ణీత వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుందండి. ఎప్పుడైతే ఆ వాయిదా అనేది చెల్లించలేదో దానిని అద్దెగా భావించి ఆ వస్తువుని ఎవరైతే అమ్మకందారుడు ఉన్నారో, అద్దె కొనుగోలు సర్వీస్ అందించారో వారు వెనక్కి తీసుకువెళ్ళిపోవడం జరుగుతుందండి. అప్పుడు వరకు అతను చెల్లించిన వాయిదాల మొత్తాన్ని అద్దె కింద భావించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే కొనుగోలుదారుడు చివరి వాయిదాను చెల్లిస్తాడో అప్పుడు ఆ వస్తువు మీద ఏదైతే వస్తువును కొనుగోలు చేశారో ఆ వస్తువు మీద యాజమాన్య హక్కును పొందటం అనేది జరుగుతుంది. అది అద్దె కొనుగోలు సేవలు. అదేవిధంగా లీజింగ్ సేవలు అన్నమాట. లీజింగ్ సేవలు అనేవి ఏంటంటే ఏదైనా సంస్థలు తమకు కావలసిన యంత్ర పరికరాలు కానీ లేకపోతే స్థలాలు కానీ పొందడానికి లేదా లీజుకు తీసుకోవడానికి అందించే సేవలు లీజింగ్ సేవలు అంటే లీజింగ్ అనేది ఏం జరుగుతుందంటే కావలసిన పదార్థాలను పొంది వాటికి లీజుని ఇవ్వటం ఒకటి. ఏదైనా సంస్థల నుంచి కావాల్సిన యంత్ర పరికరాలు కానీ స్థలాలు కానీ తీసుకుని వాటికి లీజుని చెల్లించడం ఒకటి. రెండవది ఏంటంటే వేరే సంస్థల నుంచే లీజుకు తీసుకున్న వాటికి రుణ సదుపాయాలను కల్పించటం అనే విషయం అనేది జరుగుతుంది. అందువలన ఇక్కడ ఆపరేటింగ్ లీజు, ఫైనాన్షియల్ లీజ్ అని 2 రకాలైన లీజింగ్లు మనం ఇక్కడ చూడటం అనేది జరుగుతుందన్నమాట. తర్వాత గృహ విత్త సేవలు. దీనినే మనం ఏమంటామంటే హౌసింగ్ ఫైనాన్స్ అంటాం. ఈ హౌసింగ్ ఫైనాన్స్ నిర్వహించడానికి నేషనల్ హౌసింగ్ బోర్డ్ అనేది ఉందన్నమాట. అంటే ఇక్కడ హౌసులకు సంబంధించి అంటే గృహాలకు సంబంధించి గృహాలు పొందటానికి కానీ గృహ నిర్మాణానికి కానీ లేదా గృహ నిర్మాణ సంబంధించి భూములు కొనుగోలు చేయడానికి కానీ లేదా గృహ నిర్మాణ సంబంధించిన భూముల్ని అభివృద్ధి చేయడానికి కానీ వివిధ రకాలుగా రుణ సదుపాయాలను అందించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ గృహానికి సంబంధించి ఏ కార్యకలాపాలు అంటే గృహాన్ని మోడలింగ్ చేసుకోవడానికి కానీ ఇలాగ వివిధ రకాలుగా రుణాలు అనేవి అందించడం అనేది జరుగుతుందని దానిని ఏమంటామంటే మనం గృహ విత్త సేవలు అని పిలుస్తాం. తరువాత వెంచర్ మూలధన సేవలు. వెంచర్ మూలధన సేవలు అనేవి ఏంటంటే ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించేటప్పుడు దానికి సంబంధించిన మూలధనాన్ని అందించడానికి మనం ఏమంటామంటే వెంచర్ క్యాపిటల్ అంటాం. దీన్ని ఏంజల్ క్యాపిటల్స్ అని కూడా అంటారు. అంటే ఏంటంటే సంస్థలు అనేవి ప్రారంభించేటప్పుడు కొత్తగా ఇన్నోవేటివ్ బిజినెస్ను ప్రారంభించేటప్పుడు వారికి మూలధనం అనేది అవసరమవుతుంది. ఆ మూలధనాన్ని సమకూర్చుకోవటం అనేది కొంచెం కష్టతరమైన పని. కాబట్టి అలాంటి మూలధనాన్ని సేకరించుకోవడానికి కొన్ని సంస్థలు ముందుకు వచ్చి రిస్క్ని తీసుకుని వారికి అవసరమైన మూలధనాన్ని అందించడం అనేది జరుగుతుందన్నమాట. ఈ మూలధనం అనేది కొంత పెట్టుబడికి పెట్టడంగా కానీ లేకపోతే రుణాల రూపంలో ఇవ్వటం కానీ ఆ వ్యాపారంలో భాగస్వామ్యంగా కానీ ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. ఆ విధంగా ఇచ్చినందుకు వారు కమిషన్ను కానీ లేకపోతే వడ్డీల రూపంలో కానీ పొందటం అనేది జరుగుతుందన్నమాట. తరువాత ఆస్తి నిర్వహణ సేవలు, ఎసెట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే ఏదైనా సంస్థలకు సంబంధించి ఆస్తులకు సంబంధించి నిర్వహించడం అంటే ఏ సంస్థలో ఎంత మేరకు ఆస్తులు అనేవి ఉండాలి, ఆస్తులు అప్పులు డెట్ అండ్ ఈక్విటీ ఎంత నిష్పత్తిలో ఉండాలి, ఎంత మేరకు ఉండాలి అనే అంశాలను గురించి కూడా సలహాలు అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఎసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ అని కూడా పిలుస్తారన్నమాట. ఈ విధంగా సేవలను అందించడం అనేది జరుగుతుంది. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట. మ్యూచువల్ సహకార విత్త సేవలు మ్యూచువల్ ఫండ్స్ అంటాం. ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే ప్రజల నుంచి చిన్న చిన్న మొత్తాలలో మిగిలిన యూనిట్ల రూపంలో సేకరించి వాటిని పెద్ద పెద్ద సంస్థల్లో పెద్ద ఆదాయాలను పొందడానికి పెట్టుబడి పెట్టడానికి మధ్యవర్తులుగా కొన్ని సంస్థలు అనేవి వ్యవహరిస్తూ ఉంటాయి. అవి అందించే సేవల్ని మ్యూచువల్ ఫండ్ సేవలు అని చెప్పి పిలుస్తారనమాట. ఈ మ్యూచువల్ ఫండ్ సేవలు అందించే వాటిని
మ్యూచువల్ ఫండ్ సేవలు అని చెప్పి పిలుస్తారన్నమాట. కాబట్టి ఇటువంటి కార్యకలాపాలన్నిటినీ కూడా నాన్ బ్యాంకింగ్ సంస్థలు నిర్వహించడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి నాన్ బ్యాంకింగ్ సంస్థలు చేపట్టే కార్యకలాపాలను గమనించినట్లయితే మనకి అద్దె కొనుగోలు సేవలు, అదేవిధంగా లీజింగ్ సేవలు, అదేవిధంగా గృహ విత్త సేవలు, అదేవిధంగా వెంచర్ క్యాపిటల్ సేవలు, తర్వాత ఆస్తి నిర్వహణ సేవలు, తర్వాత మ్యూచువల్ ఫండ్ సేవలుగా మనం చెప్పవచ్చు అన్నమాట. అయితే ఈ నాన్ బ్యాంకింగ్ సంస్థలు అనేవి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఎక్కువ భాగం రిస్క్ తీసుకుని రుణాల రూపంలో అందిస్తాయి. అంటే ఎక్కువ రిస్క్ ఉన్న సంస్థలకు సెక్యూరిటీ లేకుండా రుణాలను హెచ్చు వడ్డీ రేట్లకు ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. అంటే వీళ్ళు నాన్ బ్యాంకింగ్ సంస్థలు ఇచ్చే రుణాలన్నీ కూడా ఎక్కువ వడ్డీ రేట్లతోటి ఉంటాయన్నమాట. అంటే ముందుగా ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు స్వల్ప కాలానికి రుణాలు ఇచ్చినప్పటికీ కూడా వాటిని కాల వ్యవధి అనేది, టైం బాండ్ అనేది పెంచుకుంటూ పోవటం వలన అవి దీర్ఘకాలిక రుణాలుగా మారుతాయన్నమాట. అంటే ఏంటంటే మొదట కొంతకాలానికి ఇస్తారు, స్వల్పకాలానికి, తరువాత వాటిని పెంచుకుంటూ తర్వాత చెల్లిస్తాము అంటూ పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఆ విధంగా పెంచుకుంటూ వెళ్ళిపోవటం వలన ఇవి దీర్ఘకాలిక రుణాలుగా మారటం అనేది మనం గమనించవచ్చు అన్నమాట. బ్యాంకు డిపాజిట్లకు ఉన్న బీమా సౌకర్యం అనేది ఈ సంస్థల డిపాజిట్లకు ఉండదు. అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ అనేది డిపాజిట్లకు అనేది ఉండదన్నమాట. అదేవిధంగా అధిక వడ్డీ రేట్లను ఇవి సేకరించిన డిపాజిట్లపైన అధిక రేట్లకి ఇవ్వటం ద్వారా ఈ సంస్థలు అనేవి ఎక్కువ సంఖ్యలో ఖాతాదారులను అనేవి ఆకర్షించుకోగలిగాయి. ఎందువల్ల అంటే ఎక్కువ వడ్డీ రేట్లు ఇస్తే ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారన్నమాట. అదేవిధంగా ఇదే ఇవ్వటం వలన, ఈ విధంగా అధిక వడ్డీలు ఇవ్వటం వలన కొన్ని సంస్థలు అనేవి విపరీతమైన నష్టాలు చేకూరి దివాలా కూడా తీసుకున్నాయి. అంటే అధిక వడ్డీలు ఇస్తాయన్న ఆశతో అందరూ వెళ్ళిపోవచ్చు, కానీ అంతే రిస్క్ కూడా ఇక్కడ ఉండటం అనేది జరుగుతుంది. అంతే రిస్క్ అనేది ఉంటుంది. అందువలన కొన్ని సంస్థలు, ఫైనాన్స్ కంపెనీలు, చిట్ ఫండ్ కంపెనీలు దివాలా తీసి ఎత్తివేయడం కూడా మనం చూడటం అనేది జరుగుతుందన్నమాట. అందువలన ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ డిపాజిటర్లకి బీమా రక్షణ అనేది ఉండదన్నమాట. అందువలన ఎక్కువ వడ్డీ రేట్లను ఆశించిన పేద మధ్యతరగతి కుటుంబాలు చాలా ఘోరంగా దెబ్బతినడం అనేది ఇక్కడ జరిగిందన్నమాట. మనం గమనించినట్లయితే అగ్రిగోల్డ్ అని మన రాష్ట్రంలో వినే ఉంటారండి, మీకు అందరికీ కూడా తెలుసు అగ్రిగోల్డ్ అని. ఇక్కడ చూస్తే కనుక చాలామంది పెట్టుబడి పెట్టడం అనేది జరిగింది, ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయని చెప్పేసి, చదువులకు కానీ వివాహాలకు కానీ ఇలా ఉపయోగపడతాయని చెప్పేసి. కాకపోతే అవి దివాలా తీయటం వలన మొత్తం చాలా వరకు కుటుంబాలు అనేవి దివాలా తీయటం అనేది మనం గమనించవచ్చు అన్నమాట. అంతేకాకుండా మనం గమనించినట్లయితే యంత్ర పరికరాలకు సంబంధించి లీజింగ్ కానీ, అద్దె కొనుగోలు, అదేవిధంగా సొంత గృహాలు నిర్మించుకోవడానికి రుణాలు ఇవ్వటం కానీ, లేకపోతే వినియోగ వస్తువుల కొనుగోలుకు రుణాలు ఇవ్వటం కానీ, లేదా కొన్ని రంగాల పరపతి సంబంధించి అవసరాలను తీర్చడం అనేది జరిగిందన్నమాట. బ్యాంకులు వంటి సంస్థల దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు ఈ నాన్ బ్యాంకింగ్ సంస్థలు అనేవి సౌకర్యాలను అనేవి కలగజేయటం అనేది జరుగుతుందన్నమాట. అందువలన పరపతి సౌకర్యాలకి, అంటే రుణాల అడ్వాన్స్లు ఇవ్వడం అనే దానికి డిమాండ్ సప్లైల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఈ నాన్ బ్యాంకింగ్ కంపెనీలు ఎంతగానో ఉపయోగపడటం అనేది జరుగుతుందన్నమాట.
అదేవిధంగా ఈ నాన్ బ్యాంకింగ్ సంస్థలకి చెక్కులు జారీ చేసే హక్కు అనేది ఉండదన్నమాట. చెక్కులు జారీ చేయడానికి ఈ సంస్థలకి లేదన్నమాట. అదేవిధంగా ఇటీవల కాలంలో ఈ నాన్ బ్యాంకింగ్ కంపెనీలు అనేక సంస్థలనేవి ఉద్భవించాయన్నమాట. అనేక ప్రలోభాలు చూపించి డిపాజిట్లను స్వీకరించటం మనం చెప్పుకున్నాం కదండి. ఇది అగ్రిగోల్డ్ అని చెప్పుకున్నాం కదా. తరువాత వాటిని మూసివేయటం, తర్వాత దాంట్లో పెట్టుబడిదారులు చాలా వరకు మోసాలకు గురవ్వటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట. అందువలన ఈ సంస్థలని నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే సెబీ కానీ కొన్ని నియంత్రణలను నిబంధనలు రూపొందించి వీటిని గమనిస్తూ వీటి పర్యవేక్షించడం అనేది జరుగుతుందన్నమాట. ఇది నాన్ బ్యాంకింగ్ కంపెనీలకు సంబంధించిన పరిచయం అన్నమాట. ఇది నాన్ బ్యాంకింగ్ కంపెనీల గురించి మనం చెప్పుకోబోయే అంశం అన్నమాట. అయితే నాన్ బ్యాంకింగ్ కంపెనీలు గమనించినట్లయితే మనకి బ్యాంకులు నుంచి ఎవరైతే నిరాదరణకు గురయ్యారో లేదా రుణాలు పొందటానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారికి రుణాలను లేదా వివిధ రకాలైన సౌకర్యాలను అందించడం కోసం నాన్ బ్యాంకింగ్ సంస్థలు అనేవి ఉపయోగపడుతున్నాయి. ఇవి నాన్ బ్యాంకింగ్ సంస్థ ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరించవు, కానీ వివిధ రకాలైన పథకాల ద్వారా కానీ ఏర్పాట్ల ద్వారా కానీ పద్ధతుల ద్వారా డిపాజిట్లను స్వీకరించి అవి అవసరమైన వారు అంటే ఎవరు వ్యాపార సంస్థలకి, చిన్న వ్యాపార సంస్థలు కానీ పెద్ద వ్యాపార సంస్థలకు కానీ లేకపోతే రీటైలర్స్కి కానీ చిల్లర వర్తకులకు కానీ స్వయం ఉపాధి పొందే వాళ్ళకి కానీ చిన్న తరహా పరిశ్రమలకు కానీ ఇలాంటి వారికి రుణాల రూపంలో ఇవ్వటం జరుగుతుంది. ఈ నాన్ బ్యాంకింగ్ సంస్థలు ఎక్కువ వడ్డీని వసూలు చేయటం అనేది జరుగుతుందండి. అంటే 24% నుంచి 36% వరకు కూడా వడ్డీని ఈ నాన్ బ్యాంకింగ్ సంస్థలు వేయటం అనేది జరుగుతున్నది. అయితే అయినప్పటికీ కూడా ఈ నాన్ బ్యాంకింగ్ సంస్థలు అందించే కార్యకలాపాలన్నిటి గురించి కూడా చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ అనేది ముందుకు వెళ్ళడానికి ఈ నాన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలన్నమాట. ఇది ఈరోజు మనం చెప్పుకున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల గురించి అందరికి అర్థమైంది అనుకుంటున్నాను.